ఎవరిద్దరు మాట్లాడుకున్నా యుద్ధం గురించే మాట్లాడుకుంటారు. మన దేశం డైరెక్ట్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోయినా మనకి పెద్ద వచ్చే నష్టం ఏం లేదు అనే చర్చ జరుగుతున్నా అంతో కొంత మనకి కూడా కొంత నష్టం జరుగుతుంది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్లేసులలో మన వాళ్ళు కూడా ఉండుంటారు కదా. అట్లనే చాలా ఇష్యూస్ ఈ యుద్ధం వల్ల చాలా ఇష్యూస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, బంగారం సిల్వర్ కూడా రెండు. అసలు అక్కడెక్కడనో వేరే దేశంలో యుద్ధం జరిగితే మన దగ్గర బంగారం సిల్వర్ రేట్లు పెరగడం ఏంది. ఇంకా చాలా ఇష్యూస్ కూడా మనం యుద్ధం చేయకపోయినా దాంతో మనకి సంబంధం లేకపోయినా మన దగ్గర కూడా దానివల్ల ఏం నష్టాలు ఉంటాయి, ఎట్లా ఉంటాయి ఇట్లాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు చాలా ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. యుద్ధం జరుగుతుంది రెండు దేశాలలో, మనకి మన పక్కనున్నటువంటి దేశాలు కాదు, ఏది కాదు. కానీ దానివల్ల మనకి కూడా నష్టం జరుగుతుంది అని అంటున్నారు. ఎట్లా జరుగుతుంది సార్ మనకి కూడా నష్టం? ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరగడానికి ఇజ్రాయెల్ కాదు, ప్రధాన కారణం అమెరికా. అమెరికా ఏం చేసిందంటే పని కట్టుకొని ఈ న్యూక్లియర్ పవర్ కంట్రీస్ ఒకటి, రెండవది ఏంటంటే అది బహానా. అది న్యూక్లియర్ పవర్ ఎవరిది వాళ్ళ దగ్గరనే ఉంటుంది, అది ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటారు తప్ప వేయడానికి కాదు. బట్ ఈ ఆయిల్ ప్రైసెస్ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని అన్ని దేశాల మిడిల్ ఈస్ట్ మొత్తం ఈ ఆయిల్ అంతా కూడా వాళ్ళ కబలించడానికి వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి ఓన్లీ యుఎస్ దగ్గరనే ఆయిల్ కొనాలి, ఎవరి దగ్గర కొనకూడదు. ఇప్పుడు మోడీని లొంగ తీసుకున్నారు వాళ్ళు. రష్యా దగ్గర మనకు తక్కువలో ఆయిల్ వచ్చేది, క్రూడ్ ఆయిల్, మీరు రష్యా దగ్గర కొనకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టాడు. మీ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ అయ్యే ప్రోడక్ట్స్కి 50% ట్యాక్స్ ఇస్తామన్నారు. లాస్ట్ మోడీ సరెండర్ అయ్యి నేను ఆపేస్తున్నా యుఎస్ఎస్ఆర్ దగ్గర, రష్యా దగ్గర, మీ దగ్గరనే కొంటా అని చెప్పి సరెండర్ అయ్యాడు. మరి వాళ్ళ దగ్గర అన్ని దేశాలకు అమ్మడానికి ఉన్నాయి ఆయిల్, వాళ్ళ దగ్గర లేదు. వెనజులా అనేది అదొక హైయెస్ట్ ఎక్స్పోర్టర్. వెనజులా కూడా మనం చూసినాం కదా. వెనజులా అధ్యక్షుడిని అంతకుముందు కొంతకాలం క్రితం వరకు వెనజులా మీద పెత్తనం ఉండేది అమెరికాది. ఈయన ఎవరైతే ఇప్పుడు అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకొని రాత్రి తీసుకొచ్చి పెట్టుకున్నారు, అంతకుముందు ఉన్నదాన్ని ఆయన ఆపిండు, ఈ వీటి మీద అమెరికా పెత్తనాన్ని. సో ఆయన ఇండిపెండెంట్గా వ్యవహరించిండు. సో ఇక ఆయిల్ సప్లైస్ అమెరికాకు ఆయన చేయలేదు. ఆ కంపెనీస్ మీద కూడా ఆయన మేనేజ్మెంట్ అంతా తీసేసుకున్నాడు, గవర్నమెంట్ తీసేసుకున్నది. ఆ కోపంతో ఆయనని ఇచ్చేశారు. మరి ఇరాన్ లాగా న్యూక్లియర్ పవర్ ఉన్న ఆయుధాలు ఉన్న కంట్రీ కాదు అది. న్యూక్లియర్ వెపన్స్ లేవు వాళ్ళ దగ్గర, వెనజులా దగ్గర లేవు. పీస్ఫుల్ కంట్రీ, అది ప్రశాంతంగా ఉండే కంట్రీ. మరి అటువంటి కంట్రీలో ఎందుకు అధ్యక్షుడిని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ఓ థర్డ్ క్లాస్ డ్రగ్ కేసు ఎందుకు పెట్టాలి ఆయన మీద? ఏది అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నాడని. ఇట్లాంటి ట్రంప్ లక్ష్యం ఏంటంటే ఈ మొత్తం ఆయిల్ అంతా కూడా ప్రపంచ దేశాలు తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. రెండవది వాళ్ళు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కిందికి ఎందుకు పోయింది ఇండియా అంటే, కత్తులతో కొట్లాడుతున్న సైనికులను తోపులు తర్వాత తుపాకులతోని ఆయుధాలు తీసుకొని వచ్చి కబ్జా చేశారు. ఇప్పుడు కత్తి అంటే దగ్గర కత్తే నరికెత్తాడు. అలా వాళ్ళు గెలవలేరు, కత్తులు పట్టుకొని బ్రిటిష్ వాడు వస్తే గెలవపోతుండే. కానీ దూరం నుంచి తూటాతో పేల్చాడు కదా, తూటాతో పేలిస్తే అందరిని చంపేయచ్చు కదా, మిగతా వాళ్ళు పారిపోతారు కదా. మనకు తెలియని ఆయుధాలు అవి. అంటే వెనకటి నుంచి కూడా రాజుల యుద్ధాలన్నీ ఎవరి చేతిలో పవర్ఫుల్ వెపన్ ఉంటే వాడు గెలిచిండు. ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద ఎప్పుడైతే అణుబాంబు వేశారో, అణుబాంబు వేసినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపాలని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా జపాన్ ఆపలేదు. మొదటిసారి బాంబింగ్ చేసినాక కూడా, న్యూక్లియర్ బాంబు వాడినాక కూడా వాళ్ళు లైట్ తీసుకున్నారు. మళ్ళీ రెండోసారి వేసి మూడోసారి టోక్యో మీద వేస్తామంటే అప్పుడు సరెండర్ అయింది జపాన్. జపాన్ సరెండర్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అమెరికా సామ్రాజ్యవాదం అనేది రోజు రోజు పెరుగుతూనే పోతున్నది కానీ తగ్గడం లేదు. ఇంకా ఆయుధ శక్తిని పెంచుకుంటున్నారు వాళ్ళు. ఇతర దేశాల ఆయుధ శక్తిని పెంచుకోకుండా అన్ని రకాలుగా నియంత్రిస్తున్నారు. తర్వాత ఏ రెండు దేశాలకు ఉన్న వైరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక దేశాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ కావడానికి అమెరికా కారణం. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి ఎప్పటికైనా ఒక బేస్ లాగా ఉంటుందని. అది ఎప్పుడైతే చైనాకు పాకిస్తాన్ సంబంధాలు పెరిగినాయో ఇండియాని రెచ్చగొట్టింది యుద్ధానికి. ఇట్లా ఎట్లుంటుందంటే వాళ్ళ కుట్రలు ఏ దేశాన్ని ప్రశాంతంగా ఉండేరు. యుద్ధం జరిగినప్పుడల్లా ఆయుధాలు వేరే దేశాలకు అమ్ముతూ ఉంటారు.
కొన్ని స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆ కంట్రీస్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు 700 స్థావరాలు ఉన్నాయి అమెరికాకు బయట దేశాలలో. ఈ స్థావరాలు ఎందుకు అంటే డైరెక్ట్గా అమెరికా నుంచి యుద్ధం చేయలేరు వాళ్ళు. న్యూక్లియర్ ఇది వేయాలన్నా కూడా ఆ రీచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఉంది, అమెరికా నుంచి డైరెక్ట్ ఇరాన్ మీద బాంబింగ్ చేయలేరు వాళ్ళు. అందుకని ఏం చేశారు, ఖతార్ని, కువైట్ని, దుబాయ్ని, తర్వాత ఇజ్రాయెల్ని, ఈ చుట్టుపక్కల అన్ని దేశాలను వాళ్ళ స్థావరాలుగా మార్చుకున్నారు. నేను ఆ మధ్య గ్రీస్ పోయినా, లారిసా అని ఒక సిటీ ఉంటుంది. లారిసాలో మొత్తం అమెరికన్ మిలిటరీ స్థావరం అది. అక్కడి నుంచి అమెరికా జెట్ ఫైట్స్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళు ఏది అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల యూరోప్ మీద దాడి చేయాలనుకుంటే గ్రీసును వాడుకుంటారు. యూరోప్లో చాలా స్థావరాలని ప్రపంచవ్యాప్తంగా 700 స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళ వ్యూహం ఏంటంటే ప్రపంచాన్ని గెలవాలి. ఇది దాదాపుగా హిరోషిమా మీద బాంబేసిన కాడి నుంచి అమెరికా ఈ సామ్రాజ్యవాదం అనేది పరోక్షంగానో ప్రత్యక్షంగానో, పరోక్షంగా సహకరించిన వాళ్ళను దాడి చేయరు, వాళ్ళతో అన్ని రకాలుగా లాభపడతారు. ప్రత్యక్షంగా వాడు ఒప్పుకోలేదు అనుకో యుద్ధాన్ని దిగుతారు. వెనజులా అధ్యక్షుడు ఒప్పుకోలేదు, కిడ్నాప్ చేశారు, తప్పుడు కేసు పెట్టారు. ఖొమేని ఎన్నడూ సరెండర్ కాలేదు మొదటి నుంచి. కానీ ఖొమేని ఎప్పుడు కూడా అమెరికా తిరుగుపోలేదు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వాళ్లకు అమెరికాకు ఎన్నడూ ప్రత్యక్షంగా వాదనలు కానీ, కొట్లాటలు కానీ, ఆస్తి తగాదాలు కానీ ఏవి లేవు. అసలు శత్రుత్వమే లేదు. కేవలం అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలు, వాటి మీద పెత్తనం, దాని విషయంలో ఖొమేని సరెండర్ కాలే. న్యూక్లియర్ వెపన్స్ కూడా ప్రొక్యూర్ చేసుకోవడంలో అడ్డుపడ్డది అమెరికా. దానికి కూడా ఖొమేని వద్దంటే వినలేదు. కాబట్టి ఈ గల్ఫ్ దేశాల మధ్యలో ఒక మిడిల్ ఈస్ట్లో ఒక దేశం కనుక న్యూక్లియర్ పవర్గా శక్తివంతం కావడము, ఆయిల్ సప్లైస్లలో ఇప్పుడు అన్ని దేశాలకు ఇరాన్ సప్లై చేస్తూ ఉంటుంది. ఇట్లా శక్తివంతం కావడం అనేది అమెరికాకు ట్రంప్కి ఇష్టం లేదు. అందుకే ఇజ్రాయెల్తోని ఇది దాడి చేయించింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఖొమేని బిల్డింగ్లో మీటింగ్ పెట్టుకున్నాడు. ఆయన టోటల్ టాప్ క్యాడర్ అంతా అందులోనే ఉన్నారు. ఇది అనువైన సమయము, మీరు అటాక్ చేయండి అని చెప్పింది వాళ్ళ సిఐఏ. ఈ సిఐఏ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద ఇజ్రాయెల్ బాంబింగ్ చేసి చంపేసింది ఖొమేని కుటుంబాన్ని. ఒక కొడుకు ఏదో మిగిలిండని చెప్తున్నారు, రెండో కొడుకు, అందరినీ చంపేసింది. అట్లా ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్లో మ్యాన్ హంట్ అని బిన్ లాదెన్ను 10 ఏళ్ళ లోపలనే, 10 ఏళ్ళు పూర్తి కాకముందే 9 ఏళ్ళ తర్వాత ఎట్లా పట్టుకోగలిగిండ్రు, వాళ్ళ సిఐఏ శక్తి ఎట్లుంటుంది మనకి ఎగ్జాంపుల్ అది. కాబట్టి ఇప్పుడు మనం కూడా డైరెక్ట్గా పాకిస్తాన్లో ఆయన పేరేంది, అతని మీద దాడి చేసి చంపేశారు, అంటే ఆయన కుటుంబాన్ని చంపారు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఆయన బతికిపోయాడు. అంటే ఈ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కావచ్చు, ఈ అక్కడున్న సిఐఏ కావచ్చు, ఇతర ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఇవి చాలా పవర్ఫుల్. వాళ్ళ కోవట్లు ఉంటారు, వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, రకరకాల పనులు చేసుకుంటూ మామూలు మనుషులలో కలిసిపోతారు. తర్వాత టెక్నాలజీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇరాన్లో ఆయనను ఇది చేశారు. అంటే మొదటి నుంచి కూడా ఏంటంటే ఇరాన్ మీద పట్టు కోసం చాలా ట్రై చేస్తూ ఉండే. దాని చరిత్ర వేరే ఉంది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వాటి మీద పెత్తనం ఉండే. ముసాద్ అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ షాను పదవిచ్యుతిని చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఆయిల్ మైన్స్ ఇవన్నిటిని కూడా ఆయన చేతిలోకి తీసుకున్నాడు. తర్వాత ఆయన మీద అటాక్ చేసి ఆ రాజ్యాది పదవిచ్యుతిని చేస్తారు. మళ్ళీ అట్లా అక్కడి నుంచి ఖొమేని వచ్చిన తర్వాత ఆయన ఇస్లామిక్ కంట్రీగా దాన్ని చేయడము. అక్కడ ఖొమేనికి అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. అలా 2 వర్గాలు చూస్తున్నాం మనం. ఖొమేనిని వ్యతిరేకిస్తున్న వాళ్ళని కూడా పెద్ద ఎత్తున చూస్తున్నాం మనం. అంటే అక్కడ ఈ జెన్జీ బ్యాచ్ ఉంది కదా, వీళ్ళు ప్రోగ్రెసివ్, వీళ్ళు మతత్వాన్ని, ఆ ఛాందసవాదాన్ని ఒప్పుకోరు. వాళ్ళు మతతత్వం ఉంటుంది వాళ్ళల్లో, ముస్లిమ్స్లలో, కానీ ఛాందసవాదాన్ని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఈ వీళ్ళ మొత్తం సుప్రీంకోర్టు కూడా లేకుండా టోటల్ తన కంట్రోల్లో ఈ ముల్లాస్ లాంటి వాళ్ళను మత గురువులను పెట్టి రాజ్యాధికారం చేస్తూ ఉన్నాడు ఖొమేని. చాలామంది ఆయన చంపితే కూడా సంతోషించారు, అమెరికాకు సపోర్ట్ చేశారు. బట్ ఎక్కువ మంది ఖొమేనిని చంపినందుకు వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకొని దాని మీద రివర్స్ అయ్యారు. అయితే అక్కడ ఆర్మీ చాలా పవర్ఫుల్, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పవర్ఫుల్, వాళ్ళ ఆయుధ శక్తి కూడా పవర్ఫుల్. వాళ్ళు అమెరికాను డైరెక్ట్ ఏం చేయలేరు, ఎందుకంటే 10,000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదో ఉంటుంది. వీళ్ళ దగ్గర మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అంత దూరము పోలేవు అవి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు,
అమెరికా స్థావరాల మీద నేను అదే అడగబోతున్నా. అందుకే దుబాయ్, షార్జా ఇక్కడ చాలా చోట్ల జరుగుతుంది ఒకటేమో కదా అమెరికా స్థావరాలు, రెండోది అమెరికా పెట్టుబడులు బాగా ఉన్న దేశాలల్లో ఆ ప్రభుత్వాలను కంట్రోల్ చేయడానికి మీరు అమెరికాని ఎంకరేజ్ చేస్తే మీకు ఈ గతి పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు బుర్జ్ ఖలీఫాను టార్గెట్ చేశారు. బుర్జ్ ఖలీఫాను దుబాయ్ రాజు వికెట్ చేయించాడు. బుర్జ్ ఖలీఫా ఎందుకోసం అంటే అమెరికా పెట్టుబడులు డైరెక్ట్గా దుబాయ్లో ఉన్నాయి. ట్రంప్ ఎస్టేట్ ఉంది, నేను విజిట్ చేశా. గోల్ఫ్ కోర్టు, పెద్ద విల్లాసు, చాలా కాస్ట్లీ. మన ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్కటి 10-20 కోట్లు ఉంటుంది. అటువంటి విల్లాస్ ట్రంప్ ఎస్టేట్ ఉంది. ఇది ఇప్పుడు 10 ఏళ్ల కింద విజిట్ చేశాను. అంటే ట్రంప్ అధ్యక్షుడు కాకముందు నుంచి కూడా దుబాయ్లో ట్రంప్ ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ట్రంప్ కుటుంబ సభ్యుల ప్రాపర్టీస్ ఉన్నాయి. దుబాయ్లో అమెరికన్ సిటిజన్స్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, అమెరికన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అది గ్లోబల్ హబ్గా డెవలప్ అవుతున్నది, బిజినెస్ హబ్గా. కాబట్టి ఇరాన్ ఏం చేసిందంటే ముస్లిం కంట్రీ అయినా కూడా మీరు అమెరికాకు సపోర్ట్ చేస్తున్నారు. అమెరికా స్థావరాలు పెట్టుకోవడానికి మీరు వాళ్ళకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కువైట్లో, తర్వాత ఖతార్లో అన్ని దిక్కులో అమెరికా స్థావరాలు ఉన్నాయి. దుబాయ్లో కూడా ఉండొచ్చు, యుఏఈలో. కాబట్టి ఏం చేసిందంటే ఈ ఇస్లామిక్ స్టేట్ అనే కాన్సెప్ట్ పక్కకు పెట్టి అమెరికాకు సపోర్ట్ చేసేవాడేవాడు, అమెరికాను వ్యతిరేకించేవాడేవాడు. కాబట్టి ఇవాళ ఈ దాడులన్నీ కూడా అమెరికన్ కాన్సులేట్ల మీద, ఎంబసీల మీద ఇప్పుడు జరుగుతున్నాయి. ఖతార్లో జరిగింది, అట్లనే అమెరికా స్థావరాల మీద జరుగుతున్నాయి. అమెరికా పెట్టుబడులను ఎంకరేజ్ చేస్తున్న దేశాల మీద జరుగుతున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ టెల్ అవీవ్ నుంచి, ఇజ్రాయెల్ క్యాపిటల్ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే ఖొమేని కుటుంబానికి ఖతం చేశారు. మరి మోడీకి ఇద్దరు అలుముకున్నారు, అలాయ్ బలాయ్ తీసుకున్నారు. విజువల్స్ అని మనం చూడొచ్చు. మరి ఆయన ఏం ఒప్పందం చేసుకున్నాడు? గతంలో కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. మరి ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా ఇండియా మీద కూడా కోపం ఉంటుంది కదా. ఒకప్పుడు మిత్ర దేశం ఇరాన్, కానీ ఇప్పుడు దాని మీద దాడి జరిగితే ఖండించట్లేదు. రెండవది మోడీతో బాగా సన్నిహితమైండు మోడీ, అది మన ట్రంప్తో బాగా సన్నిహితమైండు. ఇద్దరు ఒకటే పేస్లో ఉన్నారు. ఇప్పుడు మనకు దగ్గరలోనే ఒక 4 కిలోమీటర్ల దూరం, మనం కూర్చున్న కాడికి 4-5-6 కిలోమీటర్ల దూరంలో అమెరికన్ కాన్సులేట్ ఉంది. ఇరాన్కి అందుబాటులో ఉంది. అది రేపు తెలంగాణ హైదరాబాద్ సిటీలో అమెరికన్ కాన్సులేట్ మీద దాడి జరగదనేమో. చెన్నై దూరం ఉంది, చెన్నైలో కూడా యుఎస్ కాన్సులేట్ ఉంది. ఢిల్లీ దూరం ఉంది ఇరాన్కి. మరి మన దగ్గరలో ఉన్నాం కదా. బొంబాయి మీద మన మీద వేయచ్చు కదా. బొంబాయిలో కూడా అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ ఉంటుంది. జరగకూడదని ఏమన్నా ఉందా? తర్వాత అమెరికాను సపోర్ట్ చేస్తున్నాడు కదా మోడీ. మన ప్రాపర్టీస్ కూడా ధ్వంసం చేయొచ్చు కదా, మన సివిలియన్స్ మీద కూడా దాడి జరగచ్చు కదా. ఇదే ఇరాన్లో బడి పిల్లల మీద దాడి చేసి చాలా మందిని పొట్టను పెట్టుకున్నారు. మిసైల్ ఫెయిల్ అయింది అన్నారు. ఫెయిల్ ఎందుకైతే ఖొమైనీ ఎక్కడున్నాడో, ఏ ఇంట్లో ఉన్నాడో పేల్చగలిగిన వాళ్ళు ఆ స్కూలు దానిలో పిల్లలు ఉంటారని తెలియదా మిసైల్ గురిపెట్టేటప్పుడు? అంటే ఇట్లా కావాలని చెప్పి వీళ్ళు చేస్తున్న దాన్ని ఎదుర్కోవడానికి, వాళ్ళను బలవంతంగానైనా దాడులను ఆపించడానికి ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తున్నది. ఇలా గల్ఫ్ అంతా రావడం కష్టమే. వాస్తవంగా ఏంటంటే ఎప్పుడు 2 దేశాల మధ్య యుద్ధాన్ని చూసాం. ఇవాళ ఎన్నో దేశాలకు విస్తరించింది ఇది. సరే, ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుందా అంటే అమెరికా నియంత్రిస్తుంది దీన్ని. వీళ్ళందరినీ ఎంత మంది మీద ఆయన రివెంజ్ తీసుకోవాలనో ఇదంతా ఒక వరుస అయిపోయిన తర్వాత ఇవాళ చెప్తున్నా 4 నెలలు కొనసాగుతుంది, 4 వారాలు కొనసాగుతుంది. అంటే మొదలుపెట్టింది ఆయనే, కాబట్టి ముగించాల్సింది కూడా ఆయనే. ఇంకా ఆయనకు గ్లోబల్ పీస్ అవార్డు, నోబెల్ ప్రైజ్ అవార్డు కావాలంటే ఇచ్చినా ఇస్తారు. అంటే ఇండియాకి ఇప్పటివరకు ఒక స్టాండ్ ఏం తీసుకోలేదు కదండి దీంట్లో. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ మొన్న 28వ తారీఖు పెట్టింది. పెట్టిన నాడే వీళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్ కూడా, అంటే దానిలో వీటో చేసే అధికారం కానీ పవర్స్ కానీ వీళ్ళకి లేవు. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడలేదు, భారత ప్రతినిధి ఏం మాట్లాడలేదు. ఇక్కడ కూడా ఈ ఫారిన్ అఫైర్స్ ఉంటుంది కదా, విదేశ వ్యవహార శాఖ ఆయన మాట్లాడిన దానిలో కూడా, వాళ్ళ ప్రతినిధి మాట్లాడిన దానిలో కూడా ఏదో సుభాషితాలు చెప్పారు తప్ప ఈ వారి మీద సీరియస్గా స్పందించలేదు. ఇట్లా గ్లోబల్ పీస్ అంటారు, ఇంకేదో అంటారు. ఇప్పుడు మామూలుగా దుబాయ్ సేఫెస్ట్ కంట్రీ అని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు ఇన్సిడెంట్ తోని అది ట్యాక్స్ ఉండదు, సేఫెస్ట్. ఎంతమంది చిక్కుపడరమ్మా మన వాళ్ళు. చాలా మంది దుబాయ్ లో ఉంటారు కదా. దుబాయ్ కాదు, ట్రాన్సిట్లా. ఇప్పుడు ఆ రోజు ఇక్కడ నుంచి అమెరికా పోయే విమానాలు, ఎమిరేట్స్ విమానాలు పోయినాయి కదా. ఆ ఎమిరేట్స్ విమానంలో ఒక 10-15 దేశాలకు పోవాల్సిన వాళ్ళు ఒకటే విమానం ఎక్కుతారు. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నువ్వు ఏ దేశానికి పోయినా ఫస్ట్ దుబాయ్లో దిగాలి. దిగిన తర్వాత మీ ఫ్లైట్లలో మీరు ఎక్కాలి. తల ఒక దిక్కు వెళ్ళిపోతూ ఉంటారు అది దిగిన తర్వాత.
వాళ్ళందరూ ఇప్పుడు దుబాయ్లో ఆగిపోయారు. కొన్ని వందల మంది ఇండియా నుంచి పోయిన వాళ్ళు, పర్టికులర్గా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బాంబే, ఈ ఎమిరేట్స్ ఫ్లైట్స్ అన్నీ ఆడ దిగక ముందే బాంబులు పడ్డాయి. కాబట్టి అక్కడ ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళందరినీ ఎయిర్పోర్ట్లో పెట్టారు. మాకు ఫోన్లు చేస్తున్నారు, కొంతమందిని అక్కడ బంధువుల ఇళ్ళల్లో, ఫ్రెండ్స్ ఇళ్ళల్లో అకామిడేట్ చేయడము, ఇట్లా కొంతమందికి వాళ్ళు హోటల్ చూపెట్టగలిగారు. ఇదంతా పెద్ద మెస్అప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ దగ్గర కూడా బ్లాస్ట్ అయింది. పెద్ద జుమేరా, పామ్ జుమేరా చాలా ప్రెస్టేజ్ చేస్తుంది, అక్కడ బ్లాస్ట్ అయింది. ఇప్పుడు అంతా నిద్ర లేకుండా జరుగుతున్నది. కాబట్టి ఇక మిసైల్స్కు ఎక్కడ రేపు మళ్ళీ దారి తప్పిందని ఇరాన్ కూడా అనొచ్చు, గురి తప్పిందని. ఏదైనా జరగవచ్చు, చుట్టూ బాంబులు పడుతున్నాయి. అంటే ఈ బంగారం ఉన్న ఆయిల్ ధరలు ఎట్లా పెరుగుతున్నాయి అని అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్లలో చాలా మంది, కొన్ని లక్షల మంది ఇన్వెస్ట్ చేశారు భారతీయులు. స్టాక్స్ డౌన్ అయినప్పుడు జనరల్గా ఆ డబ్బులతో ఏం చేస్తారు, బంగారం వెండి కొంటారు. బంగారం వెండి షార్టేజ్ అయింది. ఎందుకంటే రోజుకి ఎంత లేదన్నా కూడా ఒక 2 టన్నుల గోల్డ్ వస్తుంది భారతదేశానికి. ఈ 2 టన్నుల గోల్డ్ ఎయిర్ కార్గో ద్వారా వస్తుంది. విమానాలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది, బ్రెజిల్, ఇప్పుడు గోల్డ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నీ కూడా, ఒక ఆస్ట్రేలియా తప్ప, ఆస్ట్రేలియా నుంచి వచ్చేది చాలా తక్కువ. మనకు 90% ఈ పశ్చిమ నుంచే వస్తాయి మనకు, వెస్టర్న్ కంట్రీస్ నుంచి. ఇక విమానాలు ఆగిపోయినాయి, అంటే సప్లై ఆగిపోయింది, డిమాండ్ ఉంది, స్టాక్స్ చాలా పడిపోయినాయి. బంగారం ధర పెరగడమే కాదు, స్టాక్స్ పడిపోవడం వల్ల ఒక్కొక్క రోజు 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు భారతీయులు నష్టపోతున్నారు. మన హైదరాబాద్లో కూడా చాలా స్టాక్స్లో పెట్టారు. ఒక ఎనర్జీ అండ్ వార్ ఎక్విప్మెంట్స్, అంటే యుద్ధ పరికరాలు, ఆ 2 స్టాక్స్ ఏమో పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి ఆయుధాలు ఇంకా కొంటారు కాబట్టి. మిగతా అన్నీ పడిపోతున్నాయి. ఇది ఒకటి. రెండవది, క్రూడ్ ఆయిల్ ఒక లీటర్కి దాదాపు 30-40 రూపాయలు పెరిగే పరిస్థితి ఉన్నది. అంటే 2 లీటర్లకు $1 చొప్పున పెరిగే పరిస్థితి ఉన్నది. చాలాసార్లు ఏంటంటే యుద్ధం జరిగినప్పుడల్లా ఈ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆయిల్ ధర పెరిగిందంటే వెహికల్స్లో, ట్రక్కులలో డీజిల్ ధర పెరుగుతుంది. డీజిల్ ధర పెరిగితే గ్రాసరీస్ ధర పెరుగుతుంది. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ అది. ఇప్పుడు కనీస నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, స్టీల్ ధర పెరుగుతుంది, సిమెంట్ ధర పెరుగుతుంది. ఎందుకంటే అన్ని డీజిల్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉన్నది. మరి డీజిల్ ధర పెరిగినప్పుడు వాళ్ళు న్యాచురల్గా ధరలు పెంచుతారు. వీటన్నిటి ఎఫెక్ట్ మన మీద ఉండదా, ఇల్లు కట్టుకుంటే వాళ్ళ మీద ఉండదా, తినే వాళ్ళ మీద ఉండదా, బియ్యం ధర పెరగదా, కూరగాయల ధరలు పెరిగాయా, 10 రూపాయల నుంచి రోజు టమాటాలు రావాలి, కొన్ని 100 లారీలలో వస్తాయి హైదరాబాద్ మార్కెట్కి. మరి డీజిల్ ధర ఎంత పెరుగుతుంది? అందుకే పరోక్షంగా వీటన్నిటి ఎఫెక్ట్ హైదరాబాద్ మీద ఉంటుంది, తెలంగాణ మీద ఉంటుంది, భారతదేశం మీద ఉంటుంది. కనీసం అవగాహన ఉంటే కనీసం పొదుపు చేసుకొని జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేస్తారని ఈ చర్చ మనం. థ్యాంక్ యూ సార్.